ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరవింద, గర్భగుడిలో పూజ చేసిన చందన తిలకం ఉంటుంది. పంతులు గారిని అడిగి తీసుకురా. అలాగే దీక్షితులు గారు, ఇప్పుడే తెస్తాను. ఆంటీ, నేను ప్రదక్షిణాలు చేసొస్తాను. పంతులు గారు, దీక్షితులు గారు పూజించిన చందన తిలకం తీసుకురమ్మన్నారు. అదిస్తారా? ఎందుకో కంగారు పడుతున్నట్టున్నారు. దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. అవునండి, మాకు బాగా కావలసిన వ్యక్తి, మాలో బాగా కలిసిపోయిన వ్యక్తి, కలకాలం మాతోనే కలిసుంటుంది అని నమ్మిన వ్యక్తి ఈరోజు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. బంధాలన్నీ తెంచుకుని తన దారి తను చూసుకుంటోంది. అందుకే కాస్త బాధగా ఉంది. కావలసిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు బాగా తెలుసండి. ఆ బాధ భరించలేనిది. మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీ కుటుంబంలో ఎవరైనా మీకు బాగా దూరం అయ్యారా? అవునండి, మా కోడలే. మీ కోడలా? తనకేమైంది? లోకం దృష్టిలో తను ఈ లోకంలో లేనట్లు, కానీ ఆ భగవంతుడి దృష్టిలో ఈ లోకంలో ఇంకా ఎక్కడో ఉన్నట్టు. తను నిజంగా ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ అసలు తను ఉందో లేదో తెలియని పరిస్థితి. తను తిరిగొస్తే బావుంటుంది అని ఆశపడటం తప్ప తన్ని తిరిగి తీసుకురాలేని దుస్థితి. ఆ దేవుడు మన రాతల్ని చిత్ర విచిత్రంగా రాస్తుంటాడు. వాటిని అర్థం చేసుకోవడానికి మన జీవితకాలం కూడా సరిపోదు. ఆయన రాసే రాతల్లో అక్షరాలుగా మిగిలిపోవాలి. ఆయన ఆడే ఆటల్లో ఆట బొమ్మల్లా ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. నిజం చెప్పారు. మన జీవితాలతో ఆడుకోవడమే కదా ఆయనకి వినోదం. దీక్షితులు గారు, ఇప్పటికైనా నిజం చెప్పండి. ఇప్పుడు హఠాత్తుగా ఈ హోమాలెందుకు? మీరు దాని గురించి చెప్పకుండా దాచిన ప్రతి నిమిషం నా గుండెలో భారం ఎక్కువైపోతోంది. మిత్రకేమైపోతుందో అని భయం పెరిగిపోతోంది. ఇప్పటికైనా ఈ హోమం చేయడానికి గల కారణమేంటో చెప్పండి. అరవింద, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒకప్పుడు మిత్రకొచ్చే గండాలు వేరు, ఇప్పుడు మిత్ర ఎదుర్కోబోయే గండాలు వేరు. అప్పట్లో లక్ష్మి మిత్ర పక్కన ఉండేది కాబట్టి లక్ష్మి జాతక చక్రం మిత్ర చుట్టూ ఆవరించే ప్రమాదాల్ని సుదర్శన చక్రంలా ఛేదించేది. అందువల్ల మిత్ర మీద దాడి చేసే మృత్యువుకి బలం సన్నగిల్లేది.
కానీ ఇప్పుడు లక్ష్మి తోడు లేదు. అందుకే గండాలకి బలం పెరిగింది. వాటి తీవ్రతను తగ్గించడం కోసమే ఈ హోమం. మీరు చెప్పేది కూడా నిజం దీక్షితులు గారు. లక్ష్మి గాని ఉండుంటే నేను ఏ పేరైతే వినకూడదు అనుకుంటున్నానో ఆ పేరు మీరు పదే పదే పలుకుతున్నారు. లక్ష్మి, నేను ఈ ప్రపంచంలోనే అత్యధికంగా అసహ్యించుకునే పేరు. నేను రోజు ఎవరినైతే ద్వేషిస్తున్నానో ఆ మనిషిదా పేరు. ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన మనిషి ఆ లక్ష్మి. మిత్ర, నువ్వు అనవసరంగా లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడి పాదాల దగ్గర వెలిగించే దీపం ఎంత పవిత్రమైందో నా కోడలు కూడా అంతే పవిత్రమైంది. అలాంటి లక్ష్మి గురించి నోరు పారేసుకోకు. లక్ష్మి పవిత్రత గురించి నువ్వే మాట్లాడాలి మామ్. అది కాదురా. చూడు మామ్, నువ్వు హోమంలో కూర్చోమన్నావు కాబట్టి కూర్చున్నాను, పూజ చేయమన్నావు కాబట్టి చేస్తున్నాను. కానీ ఇంకా లక్ష్మి గురించి మాట్లాడడం మొదలు పెడితే నేను ఈ పూజలో నుంచి కూడా లేచి వెళ్ళిపోతాను. మిత్రగారు నన్ను ఇంతలా అసహించుకుంటున్నారా? నా పేరు వింటేనే పాపం అనుకుంటున్నారా? అసలు నా మీద ఇంత కోపం పెంచుకున్నారా? వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయినందుక, లేక నేను అసలు ఎందుకు వెళ్ళిపోయానో కూడా కారణం తెలియనందుక? మిత్ర, నీకు నచ్చని పని నేను ఏది చెయ్యను. ఇక ఆ విషయం గురించి వదిలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.